కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత మధుసూదనాచారి తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనం కోసం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో సిట్ నోటీసులు జారీ చేసిందని విమర్శించారు. ఇది ప్రజల దృష్టి మళ్లించడానికి అన్నారు. గతంలో పాలనలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత రాష్ట్ర పాలన విధానానికి పోలికలు లేవని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడిగా తెలంగాణ ప్రజలు భావించి అధికారాన్ని అప్పగిస్తే దేశానికే ఆదర్శప్రాయంగా అన్ని రంగాల్లో దేశం ఔరా అనిపించుకునేటువంటి పాలన సాగించినటువంటి నాయకుని పట్ల సిట్ రూపేణా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది తెలంగాణ జాతికే అవమానం. తెలంగాణ జాతి రత్నం, తెలంగాణ జాతి ముద్దుబిడ్డ అయినటువంటి కేసీఆర్ను సిట్టుకు పిలవడం పట్ల, చేస్తున్నటువంటి దుర్మార్గాల పట్ల నిరసనగా ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడి వాళ్ళు అక్కడ గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి అన్ని స్థాయిలో తీవ్రమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ సిట్ వైఖరి, ఇది సిట్ వైఖరి కాదు, ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం. వీళ్ళు అధికారులా లేకుంటే ప్రైవేట్ సైన్యమా అనేటువంటి అనుమానం వస్తూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడిగా తెలంగాణ ప్రజలు భావించి అధికారాన్ని అప్పగిస్తే దేశానికే ఆదర్శప్రాయంగా అన్ని రంగాల్లో దేశం ఔరా